జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్యపురాణ గాథ. 5వ అధ్యాయం. 1. 102 గోత్రజ వైశ్యుల తపస్సులు చేయుట. అపరార్క మహాముని ఆదేశానుసారం 102 గోత్రజ వైశ్యులు నుదుటున విభూతి రేఖలతో దేహమున విభూతిని నలుముకొని రుద్రాక్షమాలలో ధరించిరి. నిరంతరము పరమశివుని పంచాక్షరి మంత్రమును మనోవాక్కాయ కర్మల జాగ్రన్నిద్ర ధనుష సుషుప్తావస్థల ఎందు జపించుచు తలంచుచు చరించిరి. భూలోకమున గల పవిత్ర క్షేత్రములను, పుణ్యతీర్థములను, ఋషి పుంగవుల దివ్యాశ్రములను సందర్శించి దీవెనలందిరి. వీరిలో కొందరు నైమిషారణ్యమునందు, మరి కొందరు కులపర్వతమునందు, ఇంకా కొందరు గంగా నదీ తీర ప్రాంతములందు భార్యా బిడ్డలతో నివాసము కొనిరి. వివిధ ప్రాంతములందు శివలింగ ప్రతిష్టలను గావించిరి. అంతేగాక పరమశివుని సాక్షాత్కారమునకై ఒంటి కాలిపై నిలబడి, మరికొందరు నిలబడి కొంచెరు గాలిని మాత్రమే ఆహారముగా తీసుకొని, కొందరు ఆకులమలుదని కొందరు ఘోర తపస్సులను చేయసాగిరి. కానీ కాలము గడిచిపోవుచుండెను గాని పరమశివుడు ప్రత్యక్షము కాడేను. 2. హిమాలయ మహర్షుల బోధ. అంత వైశ్యులు చింతాక్రాంతులై అందరము సహమావేశమై హిమగిరులను చేరుకొని మానస సరోవర ప్రాంతమునందు గల సిద్ధయోగ పురుషులను దర్శించిరి. వారికి వినయమున నమస్కరించి తమ బాధలను, అంతవరకు చేసిన ప్రయత్నముల గురించి వారికి విపులముగా వినయముగా భిన్నవించిరి. అప్పుడు ఆ ఋషులు జ్ఞానదృష్టితో సర్వమును తెలుసుకొని, వైశ్యులారా, ఈ విధముగా కాదు, మీలో ఎవరికి ఏ పదార్థమునందో అత్యంత ఇష్టమైన దానిని పరిత్యజించి తపములాచరించవలేను. ఈ విధముగా చేసిన తపము 100 రెట్ల అధిక ఫలమున సంగెను. మీరు ఏ పదార్థమును విసర్జించిత్రో మీ వంశము వారందరూ శాశ్వతముగా దానిని విడిచిపెట్టవలను. ఈ విధి తపమాచరించి ఇదే మాదిరిగా తపమాచరించుడు పరమేశ్వరుని సాక్షాత్కారము మీకు తప్పక కలుగుచున్నది. వెంటనే వైశ్యులందరూ సిద్ధయోగులు చెప్పిన విధముగా చేసి ఘోర పోరాటములో ఎందు ముసుగు మనుపెట్టి కఠినముగా తపస్సులను చేయసాగిరి. ఓం తత్సత్. 5వ అధ్యాయం మరియు 5వ అధ్యాయం ముగిసినది.